గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో గుంటూరు నగరపాలక సంస్థ సౌజన్యంతో నారావారి గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పతంగులు ఎగురవేయటం, ఏడు పెంకులాటతో కూటమి నాయకులు సందడి చేశారు. ఈరోజు ప్రప్రథంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానికంగా నివసించేటువంటి మధ్యతరగతి పేద తరగతి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ సంతోషాల్ని వారికి దరికి చేరాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో తీసుకోవడం జరిగింది. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి విధంగా ఐకమత్యానికి మారుపేరుగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా ఈరోజు సంక్రాంతి శుభాలను ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలం దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ జంగిల్గా ఫామ్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులుంటే ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ మొత్తం ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా చేపించి ఈ ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 రోజుల పాటు 13, 14, 15 ఉదయాన్నే 13వ తారీఖున ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ కాంపిటీషన్తో పాటు కబడ్డీ, ఖోఖో, అలాగే టేబుల్ స్పూన్ కానీ టగ్ ఆఫ్ వార్ కానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్యాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడానికి మేము అడగంగానే ముందుకొచ్చి సహకరించినటువంటి నగరపాలక సంస్థ మేయర్ గారు కోవెలమూడి రవీంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం అని నామకరణం చేశారు. దాన్ని వాళ్ళందరూ వచ్చి కూడా మంచి ముహూర్తంలో ఈ యొక్క మహిళలందరూ వచ్చి ఇచ్చేసి ఈ సంక్రాంతి రంగోలీ కార్యక్రమాలతో ప్రారంభం చేశాం. ముఖ్యంగా రానున్న కాలంలో ఈ యొక్క స్టేడియం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేటట్టుగా మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే గౌరవ కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు ఎంతో దీనికోసం తోడ్పడ్డారు. రానున్న కాలంలో దీంట్లో మంచి వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, ఈస్ట్లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ కట్టాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదన చేశారు. తప్పకుండా కార్పొరేషన్ ఆమోదిస్తుంది. ఇది ఒక 8 వార్డులకు సంబంధించిన కోడలి ఈ గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా మనం కూడా అన్ని క్యాపిటల్ సిటీస్తో పాటు హైదరాబాద్తో పాటు పోటీపడే విధంగా ఒక బ్రహ్మానందరెడ్డి పార్క్తో పోటీపడే విధంగా దీన్ని మనం అందరం కూడా కలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.